ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. నేడు జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా కర్నూలు చేయడానికి ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ మనోజ్ అలాగే డాక్టర్ రాఘవేంద్ర గారు వచ్చారు. ముందుగా వారికి డాక్టర్ డే శుభాకాంక్షలు. సార్ నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సార్, డాక్టర్స్ డే ఎందుకు జరుపుకుంటారు? జూలై 1న ప్రతి ఇయర్ అండి డాక్టర్ బిధిన్ చంద్రరాయ్ గారి బర్త్డే సందర్భంగా మనము ఇండియాలో డాక్టర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఆయన వెస్ట్ బెంగాల్కి సెకండ్ చీఫ్ మినిస్టర్గా కూడా చేశారు. ఆయన ఒక ఫిజిషియన్. ఆయన సేవల్ని గుర్తింపుగా ఆయన నేషనల్ డాక్టర్స్ డేగా సెలబ్రేట్ చేస్తున్నాము. ఇది ఇండియాలోని ప్రతి డాక్టర్ని వాళ్ళ యొక్క సేవల్ని గుర్తింపుగా వాళ్ళని ఒక రోజు ఒక అభిమానిస్తూ వాళ్ళ పర్సనల్ లైఫ్ని కూడా పక్కన పెట్టి చేసే సాక్రిఫైస్ని గుర్తింపుగా ఈరోజు డాక్టర్స్ డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటాము. ఆయన బిధిన్ చంద్రరాయ్ గారు మనకు ఎన్నో సేవలు అందించారు. అందులో కొన్ని నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని ఎస్టాబ్లిష్ చేయడం కానివ్వండి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఫామ్ చేయడం కానివ్వండి, ప్రజలకు సేవ చేయడం కానివ్వండి, ఇలా ఎన్నో చేశారు. సో ఆ సందర్భంగా మనం ఈరోజు నేషనల్ డాక్టర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. సార్, మనోజ్ గారు మీరు చెప్పండి, డాక్టర్స్ డే సెలబ్రేషన్ ఎలా జరుపుకుంటారు? ఎక్కడి నుంచి వచ్చింది ఈ సాంప్రదాయం? కర్నూలు ప్రజలందరికీ నమస్కారం అండి. డాక్టర్ కె మనోజ్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, జాయింట్ రీప్లేస్మెంట్ ఆర్థ్రోస్కోపిక్ సర్జన్, కిమ్స్ హాస్పిటల్, కర్నూలు. మనము ప్రతి ఇయర్ జూలై 1 డాక్టర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. ఇది ఎందుకంటే డాక్టర్ బీసీ రాయ్ గారు ఆయన నాట్ ఓన్లీ బర్త్ యానివర్సరీ, ఆయన డెత్ యానివర్సరీ కూడా ఈ రోజే. సో రెండు ఒకే రోజే వచ్చింది. అండ్ ఆల్సో ఈయన భారతరత్న గ్రహీత అనమాట. ఆయన చేసిన సెల్ఫ్లెస్ సర్వీస్కి, ఈయన జనరల్ ఫిజిషియన్, సెల్ఫ్లెస్ సర్వీసు, తర్వాత డాక్టర్ అనేది ఒక నోబెల్ ప్రొఫెషన్గా తీర్చిదిద్దడము. సో అతని సేవలకి గుర్తింపుగా మనం ఈ డాక్టర్స్ డే అని ప్రతి ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఇన్ ద మెమరీ ఆఫ్ డాక్టర్ బీసీ రాయ్ గారి ఈ యొక్క సర్వీస్ని మనం గుర్తించి, అలాగనే డాక్టర్ అనేది ఒక నోబెల్ ప్రొఫెషన్, అంటే సెల్ఫ్లెస్ సర్వీస్ చేయాలి ప్రజలకి అనే దానికోసం దీన్ని మనము ప్రతి ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాం డాక్టర్స్ డే అనేది. ఓకే సార్, డాక్టర్ అంటే ప్రతి మానవుడు కానీ ప్రతి వ్యక్తి కానీ డాక్టర్ దగ్గర పోని వ్యక్తి అయితే ఉండడు. అయితే డాక్టర్లు ప్రతి ఒక్కరికి వైద్య సేవలు అందిస్తుంటారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో డాక్టర్ల ఆరోగ్యం కానీ ఎలా చూడొచ్చు, వాళ్ళ ఆరోగ్యాన్ని ఎలా చూడొచ్చు ఇప్పుడు ఈ సంవత్సరం నుండి? కేర్ ఫర్ కేర్ గివర్స్. సో వాళ్ళ కేరే వాళ్ళు మర్చిపోతున్నారు. సో ఈ సర్వీస్లో పడి తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది, అంటే స్ట్రెస్ ఎక్కువైపోయి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ వల్ల ఈ షుగర్ అయితేమి, బీపీ అయితేమి, పేషెంట్స్ కన్నా డాక్టర్స్లోనే పేషెంట్స్గా మారిపోతున్నారు. సో ఇలా కాకుండా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న పరిస్థితులలో. ఫుడ్ హ్యాబిట్స్ అయితేనేమి, ఎక్సర్సైజ్లు అయితేనేమి, తర్వాత సౌండ్ స్లీప్, సో ఇవన్నీ ఉంటే డాక్టర్స్ ఏంటంటే ఇవన్నీ పేషెంట్స్ చెప్తున్నారు కానీ వాళ్ళు చేసుకోవడం మర్చిపోతున్నారు. సో ఇవన్నీ డాక్టర్స్ కూడా ఈ డాక్టర్స్ నుంచి, సో మన హెల్త్ కూడా ఇంపార్టెంట్, పేషెంట్స్తో పాటు మన హెల్త్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి మనం బాగుంటేనే వాళ్ళు బాగుంటారు. సో అప్పుడు సమాజం అంతా బాగుంటుంది. సో అందరూ ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అనేది ఈ ఇప్పుడున్న జనరేషన్లో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్స్ అనేది చాలా ఎక్కువైపోయినాయి. బయట హోటల్స్ అయితేమి, రెస్టారెంట్స్ అయితేమి, తర్వాత సెడెంటరీ లైఫ్ స్టైల్, ఈ యాప్స్ వచ్చేసి, సో ఇవన్నీ ఉండడం వల్ల సో డాక్టరు అండ్ పేషెంట్ ఇద్దరు సఫర్ అయిపోతున్నారు. సో ఇవి చేంజ్ చేసుకోవాలి అనేది ముందుకు సాగాలి. సార్, డాక్టర్ రాఘవేంద్ర గారు మీరు చెప్పండి, డాక్టర్స్ కేర్ని ఎలా చూసుకోవాలంటారు? డాక్టర్స్ కేర్ పట్ల ఎలా ముందు జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటారు? సో ఈ ఇయర్ అందుకే థీమ్ కూడా పెట్టారండి, బిహైండ్ ద మాస్క్ హూ హీల్స్ ద హీలర్స్. అంటే మనల్ని హీల్ చేస్తున్న డాక్టర్ని హీల్ చేసేది ఎవరు, అండ్ వాళ్ళ కేర్ తీసుకోవాలని ఒక రిమైండర్ లాగా పెట్టారండి. సో మనం యావరేజ్ లైఫ్ స్పాన్ చూస్తుంటే ఇండియాలో మామూలు సగటు వ్యక్తి కన్నా డాక్టర్ యొక్క లైఫ్ స్పాన్ 4 years తక్కువగా ఉంది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ వృత్తిలో ఉన్న స్ట్రెస్ వల్ల కానివ్వండి, ఆ టెన్షన్ల వల్ల కానివ్వండి, వాళ్ళ యొక్క లైఫ్ స్పాన్, వాళ్ళకి తొందరగా జబ్బుల బారి పడుతున్నారు, తొందరగా ఆ జబ్బులకి ఇది కూడా అవుతున్నారు అనమాట. సో అందుకనే ఎర్లీ స్టేజెస్లోనే మనకు ఒక జబ్బు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక షుగర్ అనేది 40 ఏళ్లలో స్టార్ట్ అయింది అనుకుందాం. దాని యొక్క మూలం, అంటే దాని యొక్క జబ్బు స్టార్టింగ్ 10 ఏళ్ల కిందట వచ్చి ఉంటుంది. సో మనము ఎప్పుడైనా సరే జబ్బు స్టార్ట్ కాకముందే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాం. సో అందుకే మనం కూడా, అంటే డాక్టర్స్ కూడా వాళ్ళ హెల్త్ని మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం కానివ్వండి. ఏమవుతుంది అంటే నైట్ ఎమర్జెన్సీ కాల్స్ అనివ్వండి, స్ట్రెస్ అంటే పేషెంట్ గురించి స్ట్రెస్ కానివ్వండి, డిఫరెంట్ టైమ్స్లో మధ్యరాత్రి వెళ్ళి ఆపరేషన్ చేయాల్సి రావచ్చు. ఇలాంటి వాటి వల్ల డాక్టర్సే తొందరగా పేషెంట్లు అయిపోతూ ఉన్నారు.
సో అందుకే అట్లీస్ట్ కొన్ని ఎస్కేప్ కాలే. మీరు చాలా మంది వేషాలు చెప్తారు, మీరు ఇది పాటించండి అది పాటించండి అని చెప్తే, ఫుడ్ హ్యాబిట్స్ కానీ డిఫరెంట్ యాక్టివిటీస్ చెప్తారు, కానీ మీరు ఎందుకు పాటించలేకపోతున్నారు? సో అదేనండి, ఎప్పుడైతే మనం స్ట్రెస్కి గురవుతామో ఆ స్ట్రెస్లో ఉన్నప్పుడు ఈటింగ్ హ్యాబిట్స్ మారిపోతాయి చాలామందికి. సో ఒక స్ట్రెస్ కానివ్వండి, నిద్రలేమితనము, ఈ స్ట్రెస్ వల్ల నిద్రలేమి, ఈ రెండు ఉండడం వల్ల ఈటింగ్ హ్యాబిట్స్ మారిపోతూ ఉంటాయి. సో వర్క్ ప్రెషర్లో, డాక్టర్ అనే కాదేమండి, ఏ పర్సన్ అయినా సరే వర్క్ స్ట్రెస్లో ఉన్నప్పుడు వాళ్ళ హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గిపోతూ ఉంటుంది. సో అందుకని ఇయర్ థీమ్ కూడా పెట్టి మనం డాక్టర్స్కే ఒక రిమైండర్ లాగా చేయడం జరిగింది. సో రెగ్యులర్గా ఎక్సర్సైజ్, స్పోర్ట్స్ ఆడడం కానివ్వండి, ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ మధ్య కొన్ని హాస్పిటల్స్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాయి స్పోర్ట్స్ యాక్టివిటీస్ని. డాక్టర్స్ బ్యాడ్మింటన్ గేమ్స్ అనివ్వండి, డాక్టర్స్ క్రికెట్ టోర్నమెంట్ అనివ్వండి, ఇలాంటి వాటిలో రెగ్యులర్గా పార్టిసిపేట్ చేయడం వల్ల డాక్టర్స్ ఆరోగ్యాలు కూడా మెరుగుపడతాయి అండ్ స్ట్రెస్ తగ్గడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు లైఫ్ స్పాన్ కూడా పెంచుకొని దానివల్ల అల్టిమేట్గా పేషెంట్స్కి మనం ఆ బెనిఫిట్ని ఇవ్వడం జరుగుతుంది. ఓకే సార్, డాక్టర్ అంటే చాలా మటుకు డాక్టర్ వృత్తి ఉన్నాను నేను, ఒక డాక్టర్ అయినాను, కానీ సెటిల్ అయిపోయాను నేను, ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు కుటుంబ సభ్యులు అంటారు, కానీ డాక్టర్ కానిక బలమైన కారణాలు ఏంటి, అంటే డాక్టర్ ఎంచుకోవడానికి కారణం ఏంటి? ఒకవేళ మీరు చిన్నప్పుడు కానీ చదువుకునేటప్పుడు నేను డాక్టర్ కావాలని చెప్పి మీరు వచ్చారా, లేదంటే డాక్టర్ కాకుండా వేరే వృత్తికి పోవాలనుకుని ఎలా వచ్చారు మనోజ్ గారు, చెప్పండి. లేదు, ఫస్ట్ చిన్నప్పటి నుంచే డాక్టర్ అవ్వాలనే ప్యాషన్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అలా లేకుండా ఊరికే రావడం అనేది జరగదు. సో చిన్నప్పుడు వైద్యం నారాయణ హరి అంటారు, ఎందుకంటే దేవుడి తర్వాత దేవుని కొలిచేది డాక్టర్నే. సో ఆ వృత్తి ఎంచుకోవడం అనేది ఫస్ట్ బలమైన ప్యాషన్, అదే బలమైన మనకున్న డిజైర్ ఉండాలి. సో అలా ఉండి బాగా కష్టపడి చదివి ఆల్మోస్ట్ 10 years మనము చదువు మీదనే డెడికేట్ చేస్తాం లైఫ్ని. ఆల్మోస్ట్ ఒక డాక్టర్ బయటికి రావాలంటే 10 to 15 years, అంటే 20 years స్టార్ట్ చేస్తే 35 years వరకు మనము చదువుతూనే ఉండాలి, హార్డ్ వర్క్ చేస్తూ ఉండాలి, దాని ఎక్స్పీరియన్స్ పొందాలి, దాన్ని మళ్ళీ పర్ఫెక్షనిస్ట్గా కావాలి, అప్పుడే మనం బయట ప్రాక్టీస్ చేయగలుగుతాం. సో ఆల్మోస్ట్ 15 years వరకు డెడికేషన్ ఉండాలి. అండ్ ఈ వృత్తి చేయడంలో సాటిస్ఫాక్షన్ అనేది 100% ఉంటుందండి. ఎప్పుడైనా ఒక పేషెంట్కి మనం ట్రీట్ చేసి బాగా అయిపోయి వాడు హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళి, సార్ డాక్టర్ గారు మీరు చాలా బాగా చేశారంటే, అది మీరు 100 కోట్లు ఇచ్చినా మీకు ఆ సాటిస్ఫాక్షన్ అనేది రాదండి. సో దానికోసము ఈ డాక్టర్ వృత్తి అనేది ఎంచుకున్నామండి. ఓకే రాజేంద్ర, మీరు చెప్పండి, డాక్టర్ ఎలాగయ్యారు, మీరు ఎలాంటి ఒడిదొడుగులు ఎదుర్కొంటూ మీరు డాక్టర్ అయ్యారు? అయితే డాక్టర్ అవ్వాలని మీకు కల ఉండిందా, లేదంటే ఏదో మనం ఎంసెట్లో కానీ అట్లా డాక్టర్ ప్రిఫరెన్స్ వచ్చారా, అంటే మీ ఏమేమి? సో చిన్నప్పటి నుంచి కూడా డాక్టర్ అని చూసి ఒక ఇన్స్పిరేషన్గా పొందేవాళ్ళం అండి. అంటే వాళ్ళు చేస్తున్న వాళ్ళు ఒక ట్రీట్మెంట్ ఇవ్వగానే చిన్న మెడిసినే కానివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్యాబ్లెట్, ఒక చిన్న ఇంజెక్షన్ ఇచ్చిన వెంటనే పేషెంట్కి వచ్చే రిలీఫ్ వల్ల వచ్చే సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదండి. దాని తర్వాత మనం ఒక రెస్పెక్ట్ పెరిగిపోతుంది మనకి. అంటే చిన్నప్పుడు ఒక పేషెంట్ లాగా ఒక డాక్టర్ని చూసి ఇన్స్పైర్ అయ్యాక, ఓకే అలాంటి వృత్తిలో మనం ఎందుకు ఉండకూడదు, అలాంటి హీలింగ్ అంటే పేషెంట్కి ఒక సాటిస్ఫాక్షన్ని మనం ఎందుకు ఇవ్వకూడదు అనే దాంతోనే మనము నేను డాక్టర్ చూస్ చేసుకోవడం జరిగింది. సో ఈ ఎంత మనీ సంపాదించినా ఎంత చేసినా కూడా అది సాటిస్ఫాక్షన్ ఇవ్వకపోవచ్చు అండి. ఒక మనీ అనేది 1 లక్ష తర్వాత ఎంత వచ్చినా ఒకటే. డాక్టర్స్ అంటే చాలా లక్షలు సంపాదిస్తారని చెప్పేసి బయట అయితే ప్రచారం వాస్తవం అంటే ప్రతి హాస్పిటల్ ల్యాక్స్ లేదే డాక్టర్లుగా మీరు వెళ్ళరు, ఇదేలా చూడొచ్చు. సో చిన్నప్పటి నుంచి మేమైతే అన్నీ కూడా ఫ్రీ సీటే అన్నీ కూడా గవర్నమెంట్ కాలేజీలోనే చదువుకొని చేసుకున్నామండి. అన్నీ కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచే వచ్చాను నేను కూడా. మా నాన్న ఒక సాధారణమైన గవర్నమెంట్ ఎంప్లాయీ. సో ఆయన ఇది ఫస్ట్ ఆయన డ్రీమే, ఆయన నన్ను డాక్టర్గా చేయాలని ఆయన కోరుకున్నాడు. తర్వాత నాకు కూడా అది కంటిన్యూ చేశాము. సో ఇంటర్మీడియట్లో కానివ్వండి, తర్వాత చాలా కాంపిటీషన్ ఉంటుంది, దానికి బాగా కష్టపడి చదవాలి. మిగిలిన వాటితో పోలిస్తే కొంచెం ఎక్కువగానే చదవాల్సి వస్తుంది. కొంచెము మెమరీ, లాజిక్ ఇవన్నీ కూడా ఎక్కువగానే అప్లై చేయాల్సి వస్తుంది. అండ్ హార్డ్ వర్క్ కూడా బాగా చేయాల్సి వస్తుంది. మన తర్వాత ఎంబీబీఎస్లో కానివ్వండి, ఎండీ తెచ్చుకోవడానికి కానివ్వండి, ఎండీలో కూడా కాంపిటీషన్ చాలా హెవీగా ఉంటుంది. సో అందుకే డాక్టర్ అనేది ప్యాషన్ లేకపోతే ఇన్ని రోజులు కన్సిస్టెంట్గా చదవడం అనేది కూడా చాలా కష్టం. సో మనకి ఏదో మనం సాధించాలి, ఒక అచీవ్ చేయాలి గోల్ అని పెట్టుకోలేకపోతే మనం ఇన్ని రోజులు 14 ఏళ్ళు 15 ఏళ్ళు చదవడం కష్టము. తర్వాత ప్రాక్టీస్లో కూడా
ఇన్ని రోజులు పర్ఫెక్షన్ రావాలి, పేషెంట్లకి బెస్ట్ ఇవ్వాలి అంటే మనం కూడా ఫెలోషిప్స్ చేయనివ్వడం కానివ్వండి, ఒక సర్జరీని మళ్ళీ రిపీటెడ్గా చేస్తూ ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవడం కానివ్వండి, ఇవన్నీ చేస్తూ పేషెంట్స్కి అల్టిమేట్గా ఏది బెనిఫిట్ ఇస్తుంది బెస్ట్గా ఇవ్వడానికి మనల్ని మనం తీర్చిదిద్దుకోవాల్సి వస్తుంది. మనోజ్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు రాఘవేంద్ర గారు చెప్పారు అంటే మేము స్వయం కృషితో కానీ ఏదైనా ఆదర్శకం తీసుకొని మేము గవర్నమెంట్ సీట్ కానీ ఫ్రీ సీట్తో వచ్చి ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నామన్నారు. కానీ ఫ్రీ సీట్ సంపాదించడంలో అయితే చాలా కష్టపడి చేస్తుంటారు. కానీ ఫ్రీ సీట్ కాకుండా కోట్లు పెట్టి చదువుకుంటుంటారు, వాళ్ళని ఎలా చూడొచ్చు? సో ఎందుకంటే మన జనాభా వచ్చేసి 140 కోట్లు అండి, ఇండియా జనాభా. సీట్లు వచ్చేసి ఎన్ని ఉంటాయి? సో 1 lakh ఉంది అనుకోండి ఇండియా. కానీ వాళ్ళకి ప్యాషన్ అనేది ఉంటుంది కొందరికి, బట్ కొందరి దగ్గర డబ్బులు ఉంటాయి, కొందరి దగ్గర డబ్బులు ఉండవు. సో డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే కొంచెం ఏ కేటగిరీ బి కేటగిరీ అని అంటే కొంచెం దాంట్లో కూడా కేటగిరీ ఆఫ్ సీట్స్ ఉంటాయి, దాంట్లో వాళ్ళు చదువుకొని పైకి రావడం కూడా జరుగుతుంది. మెయిన్లీ ఇప్పుడు మనకి గవర్నమెంట్ అయితే, ఇప్పుడు నేను చదివింది గవర్నమెంట్ కర్నూలు మెడికల్ కాలేజే, నాకు వచ్చిన ఫీజు 10,000 సంవత్సరానికి. సో నేను 5 yearsకి 50,000 అంతే నేను ఖర్చు పెట్టింది. అంటే నాకు వచ్చింది మళ్ళీ పీజీ సీటు ఎయిమ్స్ న్యూఢిల్లీలో. సో అక్కడ ఫీజు చెప్తే మీరు నమ్ముతారు, కానీ చెప్తాను, సంవత్సరానికి 1,500 ఫీజు. 1,500. సో 3 మెడికల్ కాలేజ్ కన్నా అక్కడ తక్కువ. సో నేను కట్టింది 4,500 ఫీజు. సో మనము కష్టపడి చదివితే మనకి దారులు ఉన్నాయండి. కొంచెం కష్టపడి కొంచెం కొందరికి లాజిక్ తక్కువ ఉంటుంది, మెమరీ తక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం ర్యాంక్స్ ఎక్కువ రావడం, సో వాళ్ళకి కొంచెం ప్రైవేట్ కాలేజీలో సీట్ తెచ్చుకొని చదివి వాళ్ళు తర్వాత షైన్ కావడానికి ఫెలోషిప్స్ చేసుకొని తర్వాత వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. రాఘవేంద్ర ఇప్పుడు చెప్పారు ఏదైతే తక్కువ ఫీజుతోనే జాయిన్ అయినాము, దానివల్ల ఎలాంటి రేపొద్దున హాస్పిటల్లో పోయినా కూడా ఎక్కువ ఆశించేది ఉంటుంది, ప్రజలు సేవ చేసే అవకాశం ఉంటుంది, డబ్బు మీద ఆశ ఉంటుంది, ఎటుదిరికి ఫ్రీ సీట్ డబ్బు ఖర్చు పెట్టుకోకుండా కష్టపడి చదివి డాక్టర్ అయ్యారు. కానీ ఇక్కడ డబ్బు పెట్టి కోట్లు పెట్టి చదివిన డాక్టర్లు డబ్బు ఆశించారు అనేది మనం మీరు చెప్పగలుగుతారా? అంటే వాళ్ళకు చాలామందికి డబ్బులు నిజంగా పెడుతున్న వాళ్ళకి సగం మంది ఆల్రెడీ డాక్టర్స్ పిల్లలే అయి ఉంటారండి. సో వాళ్ళకు కూడా డబ్బు కోరికతోనే వచ్చి ఉంటారు అని ఏమి ఉండకపోవచ్చు. అంటే కోట్ల రూపాయలు కూడా వాళ్ళు దాన్ని రికవర్ చేసుకోవాలన్న ఆలోచన అయితే ఉంటుంది కదా. అది అందరికీ అలా ఉంటుందని ఇప్పుడు మనము చూస్తే ఏ డిపార్ట్మెంట్లో అయినా సరే అంటే అందరూ డాక్టర్స్ మంచివారని నేనేం చెప్పట్లేదు, కానీ ఏ డిపార్ట్మెంట్లో అయినా చూస్తే మనము ఒక కరప్షన్ అనేది కానివ్వండి, చెడు నెగిటివ్ నెక్స్ట్ ఉంటుంది. అలాగే అంతే ఉండొచ్చు, అంతకన్నా తక్కువే ఉండిండొచ్చు. కానీ ఏ డాక్టర్ కూడా చెప్తున్నాను కదండి, డబ్బులు ఇస్తే సాటిస్ఫాక్షన్ రాదు, పేషెంట్ ఇచ్చే సాటిస్ఫాక్షన్ ఒక రికవరీ, ఒక వెంటిలేటర్ పెట్టిన పేషెంట్, ఒక హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు వాళ్ళు చూపించే ప్రేమ కానివ్వండి, వాళ్ళు చూపించే గ్రాటిట్యూడ్ కానివ్వండి, అది ఇచ్చే సాటిస్ఫాక్షన్ డబ్బులు ఖచ్చితంగా ఇవ్వలేవు. సో వాళ్ళు స్టార్ట్ చేయడం ఎలా స్టార్ట్ చేసినా ఎండింగ్ మాత్రం పేషెంట్ సాటిస్ఫాక్షనే చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఏ డాక్టర్కైనా సరే. సార్ మన దగ్గర ఇంకొక క్వశ్చన్ సార్, ఏం లేదు, డాక్టర్స్ ఎటు తిరిగి ఒకరి మీద ఆధారపడాలి అంటే సొంత క్లినిక్స్ సొంత హాస్పిటల్ పెట్టిన వాళ్ళు డాక్టర్స్ కంపల్సరీ హాస్పిటల్స్ యాజమాన్యం మీద ఆధారపడాలి. హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్స్ పట్ల ఎలా ఉంటారు అంటే మిమ్మల్ని కొంచెం వృత్తికరంగా వైద్యులకు ఏమన్నా ప్రెజర్ పెట్టడం అవకాశం ఉందా, లేదంటే ఎలా ఉంటుంది? ఇది మెయిన్ సిటీస్లో ఉందండి, కార్పొరేట్ మేనేజ్మెంట్ అంటారు. సో ఇది ఏంటంటే కొందరు డాక్టర్స్కి అక్కడ టార్గెట్స్ పెట్టడము, ప్రెషర్ పెట్టడము, ఇవన్నీ కార్పొరేట్ హాస్పిటల్స్లో జరుగుతుండే. ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది. ఈ కాంపిటీషన్ ఎక్కువ అయిపోవడం వల్ల మనకి పేషెంట్స్ ఎక్కువ రావాలి అనే వల్ల డాక్టర్స్ మీద ఇప్పుడైతే కొంచెం టార్గెట్స్, ప్రెషర్స్ అయితే కొన్ని హాస్పిటల్స్ రన్ చేస్తున్నాయి. కానీ అలా చేయడం వల్ల ఏమవుతుందంటే అదే డాక్టర్స్కే హెల్త్ పాడైపోతుంది అంటున్నారు. వాళ్ళ హెల్త్ ఈ టార్గెట్స్ ప్రెషర్ వెనకాల పడి వాళ్ళ హెల్త్ వాళ్ళు మర్చిపోతున్నారు. అందుకే థీమ్ కూడా అదే సార్ చెప్పినట్టు బిహైండ్ ద మాస్క్ హీల్ ఫర్ ద హీలర్స్ అని. సో ఈ కార్పొరేట్ వ్యవస్థ అనేది మనము ఇంకా దాన్ని ఇప్పుడు కిరాణం స్టోర్లో చూసుకున్న డిమార్ట్ అని వచ్చింది, రిలయన్స్ మార్ట్ వచ్చింది, కానీ చిన్న కిరాణం కొట్లు అయితే జరుగుతూ ఉంటాయి, అవి జరుగుతూ ఉంటాయి. సో ఇలాగ ఇక్కడ మా దాంట్లో కూడా ఇప్పుడు పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, చిన్న చిన్న నర్సింగ్ హోమ్లు ఉన్నాయి. ఇంకా అది మనము ఎవాల్వ్ అయ్యే కొద్దీ ఆ కార్పొరేట్ అనేది వస్తూ ఉంటుంది, ఇది వస్తూ ఉంటుంది, ఆ ప్రెషర్స్ అనేవి జరుగుతుంటాయి. దీనికి కాకుండా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. ఒకవేళ అతడు టార్గెట్స్ ఎక్కువ పెడితే ప్రెషర్ అవుతుందంటే అది కాకుండా మనకి ఇంకో ఆప్షన్ కూడా ఉంటుంది, వాని మీదనే డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మనం మెయిన్గా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చూసుకోవాలి, ఫ్యామిలీ చూసుకోవాలి, వర్క్ చూసుకోవాలి, ఈ రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి ఎక్కడైనా సరే, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే. సార్ మీరు చెప్పండి సార్ రాఘవేంద్ర గారు, కార్పొరేట్ యాజమాన్యులు, హాస్పిటల్ యాజమాన్యులు ఎలా ప్రవర్తిస్తే ఇంకా డాక్టర్లకి ఇంకా మంచి వైద్య సేవలు అందించే అవకాశం ఉందనుకుంటున్నారు? సో ట్రీట్మెంట్ అవుట్కమ్ మీద మాత్రమే ఫోకస్ చేయాలండి. అంటే ఎంతమంది పేషెంట్స్కి బాగా అయింది, ఎంతమందికి మన సాటిస్ఫాక్షన్ వచ్చింది,
పేషెంట్స్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారా, అండ్ మనము డాక్టర్కి ఇంకేమైనా ఎక్విప్మెంట్ సపోర్ట్ ఇస్తే ఇంకా బెటర్గా పేషెంట్కి ట్రీట్మెంట్ ఇచ్చి అవుట్కమ్స్ బాగా అంటే పేషెంట్ హీలింగ్లో కానివ్వండి, ట్రీట్మెంట్ పరంగా కానివ్వండి ఉంటుంది అని చెప్పడమే కానీ ఇన్ని నెంబర్స్ చేయాలి అంటే ఈ నెలలో ఇంతమందిని నువ్వు ట్రీట్ చేస్తేనే నీకు ఇంత శాలరీ వస్తుంది ఇలాంటి ప్రెషర్లు పెట్టకుండా ఓన్లీ ఫోకస్ మొత్తం కూడా పేషెంట్ అవుట్కమ్ మీద ఉంటే ఆటోమేటిక్గా నంబర్స్ పెరుగుతాయి. ఎక్కడైనా సరే ఒక పేషెంట్ బాగా అయితే 10 మంది పేషెంట్ని తీసుకొస్తారు. దాన్ని మించిన మార్కెటింగ్ ఎక్కడా ఉండదండి. అలా కాకుండా మనం ఓన్లీ ప్రెషర్ పెడితే ఈ నెలలో ఇంతమందిని చేయాలి, నువ్వు ఇంతమందికి చేయాలి అంటే ఖచ్చితంగా తప్పుదోవ పట్టి మనం అనవసరమైన ట్రీట్మెంట్లు కూడా చేసే ఆస్కారం ఉంటుంది. సో ఇందాక మనోజ్ గారు చెప్పినట్టు మనము కొన్ని హాస్పిటల్స్లో ఇలాంటివి జరుగుతున్నాయి. ఇది వాస్తవమే, ఇదేమి తప్పేం కాదు, ఇది వాస్తవమే జరుగుతుంది ఇది. సో ఇలాంటివి ప్రివెంట్ చేయడానికి కూడా మనము యాజ్ ఏ డాక్టర్ మనమే ముందుకెళ్ళి అంటే మీరు అన్నట్టు ఎక్కువ శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఇచ్చే టార్గెట్ కూడా పెరుగుతుంది. సో అలా కాకుండా అంటే ఒకేసారి స్టార్టింగ్ స్టేజ్ నుంచే నాకు పెద్ద శాలరీలు కావాలి, నేను పెద్దగా వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుని నాకు ఇంత శాలరీలు కావాలి అనుకునే డాక్టర్లతో ఇలాంటి ప్రాబ్లమ్స్ కొంతమందికి అనుకునే వాళ్ళైతే శాలరీ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి నా దగ్గర పేషెంట్ ఆటోమేటిక్ వస్తారు, నా చూసి వస్తారు, నేను ఆల్రెడీ బయట పాపులర్ అయినాను, అసలు పేషెంట్స్ అంతా నా దగ్గరకు వస్తారు, నేను వస్తే మీ హాస్పిటల్ ఇంకా డెవలప్ అవుతుంది అని చెప్పి వాళ్ళు ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ఇప్పుడు డాక్టర్ని చూసే హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. అంటే మనము సిటీల్లో చూస్తే ఈ కల్చర్ ఎక్కువ. ఎలాంటిది అంటే హాస్పిటల్ని చూసి డాక్టర్ దగ్గరికి వెళ్తారు, కానీ మన కర్నూలు లాంటి ఊర్లలో డాక్టర్ని చూసి హాస్పిటల్కి వెళ్తారే తప్ప హాస్పిటల్ పేరు చూసి మాత్రమే వెళ్ళడం కొంచెం తక్కువే ఉంటుంది కర్నూలు లాంటి ఊర్లలో. సో అందుకే ఇంకా కర్నూలు లాంటి ఊర్లలో ఆ కార్పొరేటైజేషన్ అంత ఎక్కువగా లేదు. సిటీల్లో మాత్రం ఇది చాలా ఎక్స్టెన్సివ్గా ఉంది. బ్రాండ్ బిల్డింగ్ అంటారు, బ్రాండ్ నేమ్ చూసి వెళ్ళడానికి. అంటే ఇవి పలానా హాస్పిటల్కి వెళ్తే మనం సేఫ్గా సెక్యూర్డ్గా వెళ్తాం, అక్కడ డాక్టర్ పేరు కూడా తెలియకుండా వెళ్తారు చాలామంది. అది కొంచెం కర్నూలులో తక్కువే ఉంది. కర్నూలులో మాత్రం డాక్టర్ పేరు చూసే ఎక్కువగా జరుగుతుంది. మన దగ్గర ఇంకోటి, డాక్టర్ చదివే రోజుల్లో ఎలాంటి ఏమన్నా కష్టాలు అనుభవించారా? ఎలాంటివి మీ కొంచెం మెమరీస్ చెప్పగలుగుతారా? సో డాక్టర్ చదివే రోజుల్లో ఫస్ట్ ఎంబీబీఎస్ వరకు అయితే కొంచెం ఈజీగానే ఉంటుందండి, ఎందుకంటే మనకి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తక్కువ ఉంటాయి. వన్స్ ఎంబీబీఎస్ అయిపోయినాక పీజీ ప్రిపరేషన్ ఉంటుంది. ఆ పీజీ చేసేటప్పుడు మనకి కరెక్ట్ ఆ టైంలోనే ఫ్యామిలీస్లో ఇప్పుడు ఫాదర్ రిటైర్ అవ్వడం కానీ, అండ్ మనకి పెళ్లి టైం రావడం కానీ, లేకపోతే మన చెల్లెలకు మన అక్కకు పెళ్లి, సో ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేవి చాలా వస్తాయి. ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ ఎంబీబీఎస్ అయిపోతే 25 years 26 years వస్తాయి, అండ్ పీజీ అంటే ఇంకొక 3 years, సూపర్ స్పెషాలిటీ అంటే ఇంకో 3 years. సో ఆల్మోస్ట్ 35 years అక్కడే అయిపోతుంది. సో ఈ గ్యాప్లో ఏమవుతుందంటే ఒకటి పెళ్లి చేసుకోమని ప్రెషర్ వస్తుంది, ఒకటి సంపాదించాలి, ఎందుకంటే ఆల్మోస్ట్ చెల్లెలు వాళ్ళ పెళ్లిళ్ళు చేయాలి, మళ్ళీ ఫాదర్ ఏమో రిటైర్డ్ అయిపోయి ఉంటాడు, ఎల్డర్లీ ఏజ్ వచ్చి ఉండాలి, మళ్ళీ వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చి ఉంటాయి ఆ టైంలో కరెక్ట్గా. సో ఇవన్నీ మిక్స్ అయిపోయి ఖచ్చితంగా ఒక స్ట్రెస్ అయితే ఉంటుంది పీజీ ప్రిపరేషన్ టైంలో, పీజీ చేసే టైంలో. ఇవన్నీ హ్యాండిల్ చేసే బయటికి రావాల్సిందే ఖచ్చితంగా. అంటే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి రావాలంటే కొంచెం కష్టపడాల్సిందే, అంటే కేక్ వాక్ లాగైతే ఉండదు ఈజీగా. సో ఖచ్చితంగా ఇవన్నీ మేము హ్యాండిల్ చేసే బయటకు వచ్చాము. రాఘవేంద్ర మీరు చెప్పండి, అంటే ఇంత కష్టపడాలి డాక్టర్ అనేది అలా ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? చాలాసార్లు వచ్చింది. కానీ చెప్పాను కదండి, అల్టిమేట్గా మనం అనుకున్నది అనేది అది పెట్టుకున్నప్పుడు నడుస్తూ ఉంటాం, ఆ గోల్ వైపుగా నడుస్తూ ఉంటాం. సో ఇందాక డాక్టర్ మనోజ్ గారు చెప్పినట్టు సేమ్ ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ డాక్టర్కి అదే ఉంటుందండి. మనము అంటే ఎంబీబీఎస్ 5.5 సంవత్సరాలు అవుతుంది, ప్రిపరేషన్కి 1-2 సంవత్సరాలు ఎక్స్ట్రా పడుతుంది, మళ్ళీ ఎండీకి 3 సంవత్సరాలు పడుతుంది, తర్వాత స్పెషలైజేషన్ చేయాలి అంటే సూపర్ స్పెషాలిటీ చేయాలంటే ఇంకొక 3 ఏళ్ళు పడుతుంది. సో ఇన్ని సంవత్సరాలు ఇదే మీరు ప్యారల్గా చూసుకుంటే మన ఫ్రెండ్స్, ఇంజనీరింగ్ ఫ్రెండ్స్, వాళ్ళు ఎర్నింగ్ స్టార్ట్ చేసి ఉంటారు, వాళ్ళు సెటిల్ అవుతూ ఉంటారు, మ్యారేజెస్ కూడా అయిపోతూ ఉంటాయి. ఇదే డాక్టర్స్లో మాత్రం మ్యారేజెస్ కూడా లేట్ అవుతూ ఉంటాయి. ఎందుకు అంటే ఇంకా సెటిల్ అవ్వలేదు, ఒక శాలరీ లేదు. మనం చూస్తే స్టైపెండ్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఈ మెడికల్ కాలేజ్లో చదివేటప్పుడు 20,000 30,000, మేము చదివేటప్పుడు 20,000 పీజీ స్టైపెండ్ ఉండింది అనమాట. హైదరాబాద్ లాంటి ఊర్లో 20,000 స్టైపెండ్తో పెళ్లి చేసుకుంటే ఎలా బతకగలుగుతామండి? చాలా కష్టంగా ఉండేది అనమాట. సో అదే టైంలో మన ఫ్యామిలీ స్ట్రెస్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ దాటుకొని మా ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా ఇచ్చారండి పాపం. సో ఫ్యామిలీ సపోర్ట్ ఉండి కొంచెం ఫైనాన్షియల్గా సపోర్ట్ దొరికితే ఇండియాలో మిడిల్ క్లాస్ కూడా మంచి డాక్టర్గా ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. అది లేని వాళ్ళే పాపం చాలా కష్టపడుతూ ఉంటారు అనమాట. ఓకే సార్, మనోజ్ గారు చివరిగా డాక్టర్స్ డే సందర్భంగా మీరు ఆర్థోపెడిక్ సర్జన్గా ఉన్నారు, ప్రజలకి ఆర్థోపెడిక్ సమస్యలు రాకుండా ఎలాంటి సూచనలు ఇస్తారు? సో బేసిక్గా మెయిన్గా ఇప్పుడు 40 years తర్వాతనే అందరికీ మోకాలు నొప్పులు రావడము, నడుము నొప్పులు రావడము,
భుజాల నొప్పులు రావడము ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది ఏంటంటే మెయిన్లీ లైఫ్ స్టైల్ అండి. ఫుడ్ హ్యాబిట్స్ అనేది ప్లీజ్ మార్చుకోవాలి. తరచుగా ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లు అవాయిడ్ చేయండి. డైలీ ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయండి. ఎందుకంటే మనకు మోకాళ్ళు మోషన్ ఇస్ ద లోషన్ ఫర్ ద జాయింట్. మనం నడుస్తేనే లోపల లోషన్ అనేది వస్తుంది. నడుస్తే అరిగిపోతుంది అంటారు. మెట్లెక్కితే ఇది ఒక అపోహ, ఇది మిత్ అనమాట, ఫ్యాక్ట్ కాదు. సో మనం డైలీ హాఫ్ అన్ అవర్ నడుస్తేనే అంటే కూడా మనకు రోడ్ లో నడవాలా, అది కూడా అది క్లేల్ అయితే మంచిదండి, మట్టి రోడ్ అయితే మంచిది. తర్వాత వచ్చేసి ఎక్కువ మెట్లు ఎక్కడం దిగడం అనేది అవాయిడ్ చేయాలి, కింద కూర్చోవడం అవాయిడ్ చేయాలి, వెస్టర్న్ టాయిలెట్స్ యూజ్ చేయాలి. సో డైలీ హాఫ్ అన్ అవర్ స్ట్రైట్ వాకింగ్ అనేది హెల్త్కి చాలా మంచిది, అండ్ మోకాళ్ళకి ఇంకా మంచిది. సైక్లింగ్ అనేది ఇంకా మంచిది, స్విమ్మింగ్ అనేది మంచిది. సో వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ ఈ 3 చేశారంటే మీరు ఖచ్చితంగా రోగాలకి ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉంటారు. ఓకే సార్, మీరు గుండె వైద్య నిపుణులు సార్, మీరు ఏం చెప్తారు? హార్ట్ సమస్యలు వస్తున్నాయి, హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి, వాళ్ళకి మీరు డాక్టర్ డే సందర్భంగా హెల్తీగా ఉండడానికి ఏం సలహాలు, ఏం సూచనలు ఇస్తారు? సో మొదటగా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. మనకు ఇంతకుముందుకి ఇప్పటికి ఉన్న తేడా ఏంటంటే ఈ ఫోన్ల వల్ల, యాప్స్ వల్ల, వీడియో గేమ్స్ వల్ల కానీ, గేమ్స్ వల్ల కానివ్వండి, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువగా అయిపోయింది. అంటే కూర్చున్న చోటనే ఫుడ్ తినడము, జంక్ ఫుడ్, ఎస్పెషల్లీ జంక్ ఫుడ్ తినడము, ఇవన్నీ కూడా చాలా ఎక్కువైపోయింది. మనము బయట దొరికే ఆహారంలో ఎస్పెషల్లీ మైదా కానివ్వండి, ఆయిల్ కానివ్వండి, ఈ రిఫైన్డ్ అంటే పిండి పదార్థాలు అంటాం, మనం ఒక బ్యాలెన్స్డ్ డైట్ లేకపోవడమే చాలా 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 ప్రమాదకరమైన ఇది. ఆహారమే ఔషధం. అలాంటి ఆహారాన్ని మనం కలుషితం చేసాము, ప్లస్ ఏది కూడా మితంగా తీసుకోవట్లేదు. అది చాలా వాటి వల్లనే మనకు గుండె జబ్బులు వస్తున్నాయి. సో ఎప్పుడైతే మన తినే ఆహారంలో బ్యాలెన్స్డ్గా ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు, పీచు పదార్థాలు, ప్రోటీన్, ఈ 3టిని మనం బ్యాలెన్స్డ్గా ఎప్పుడైతే మెయింటైన్ చేస్తూ వెళ్తామో, తినండి. మీకు జంక్ తినాలనుకుంటే లిమిటెడ్గా తినండి, అది కూడా ఎప్పుడో ఒక్కసారి తినండి. టోటల్గా మానేయమంటే కూడా స్ట్రెస్ ఎక్కువైపోతుంది జనాలకి. అట్లీస్ట్ దాంతోపాటు దానికి బ్యాలెన్స్డ్గా వాకింగ్ చేయడము, కార్డియో ఎక్సర్సైజెస్, సైక్లింగ్ చేయడము. ఈ వాకింగ్ అనేది మినిమం మనకు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కూడా చెప్పింది ఏంటంటే వారానికి 5 రోజులు కనీసం, ప్రతిరోజు చేయలేకపోతుందా, కుదరట్లేదా, వారానికి 5 రోజులైనా చేయండి. ఇంకా అది కూడా కుదరట్లేదు, హాఫ్ అన్ అవర్ కుదరట్లేదా, బౌట్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ అంటారు. అంటే 10 నిమిషాల వాకింగ్ అట్లా రోజుకి 3 నుంచి 4 సార్లు చేయండి. అంటే 10 నిమిషాలు వాకింగ్ చేయడానికి మనకి ఎంత టైం? 10 నిమిషాలు, అలా ఒక 3-4 సార్లు. సో ఈ మాత్రం బ్రేక్ మన ఆరోగ్యం కోసం ఖచ్చితంగా తీసుకోగలుగుతాం. దాంతోపాటు ఏదైనా స్పోర్ట్, బ్యాడ్మింటన్, షటిల్, ఇంకేదైనా సరే చిన్న గేమ్ మనము రోజు అట్లీస్ట్ వారానికి 5 రోజులు అలవాటు చేసుకోగలిగితే మన లైఫ్ స్పాన్ పెరుగుతుంది, అంటే క్వాలిటీ ఆఫ్ ద లైఫ్ పెరుగుతుంది. అంటే యాడ్ లైఫ్ టు ఇయర్స్ అని అంటాం అనమాట. అంటే మనం బ్రతికున్న కాలం కూడా జీవం ఉండాలి దాంట్లో. ఏదో రోగాలతో 70 ఏళ్ళు బతకడం కాదు, మంచి జీవంతో బతకాలి, మంచి ఆరోగ్యంగా బతకాలి. సో రోగాలు ఉండి లోపల అనుభవించే కన్నా హెల్తీగా ఉండి హ్యాపీగా ఉండాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. సో క్వాలిటీ ఆఫ్ ద లైఫ్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడున్న మనకున్న టెక్నాలజీకి, మనకున్న మెడిసిన్స్కి మనుషుల్ని మనము ఖచ్చితంగా ఇంతకు ముందుతో పోలిస్తే ఎక్కువ కాలం బతికించగలుగుతున్నాం. కానీ క్వాలిటీ ఆఫ్ ద లైఫ్ మెడిసిన్స్తో రాదండి, మన చేతుల్లో ఉంటుంది. మనం ఎలా మెయింటైన్ చేస్తే క్వాలిటీ ఆఫ్ ద లైఫ్ అంత బాగుంటుంది. మెడిసిన్స్తో మాత్రమే క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరగదండి. వీడియో చూసిన సుమన్ టీవీ ప్రేక్షకులకి మిమ్మల్ని ఎలా కన్సల్ట్ కావాలో ఒకసారి చెప్పండి సార్. మనోజ్ గారు మీరు చెప్పండి. నమస్తే అండి, డాక్టర్ మనోజ్ అండి. నేను కన్సల్టెంట్, కిమ్స్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. మార్నింగ్ 10 to 5 ఉంటాను, జోరాపురం రోడ్డు. ఆర్థోపెడిక్, మీకు మోకాల మార్పిడి కానీ, తుంటి మార్పిడి కానీ, కీహోల్ సర్జరీస్, స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్టు, కాంప్లెక్స్ ట్రామా. సో మీకు ఏ విధమైన సమస్యలు ఉన్నా, మోకాళ్ళకు సంబంధించినదైనా కానీ, సో ఏ విధమైన సమస్యలు ఉన్నా మీరు కిమ్స్ హాస్పిటల్లో కన్సల్ట్ అవ్వచ్చండి. రాఘవేంద్ర గారు మీరు చెప్పండి సార్, మీరు ఎలా కన్సల్ట్ కావాలి మిమ్మల్ని? నేను డాక్టర్ రాఘవేంద్ర చెరుకు అండి, జెమ్ కేర్ కామినేని హాస్పిటల్, ఆపోజిట్ న్యూ ఆర్టీసీ బస్ స్టాండ్. రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 వరకు హాస్పిటల్లో అందుబాటులో ఉంటాను. మీకు ఎటువంటి గుండె సమస్యలు ఉన్నా కూడా, గుండె దడ, ఆయాసము, హార్ట్ ఫెయిల్యూర్, యాంజియోప్లాస్టీ, హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి స్టెంటింగ్ కానివ్వండి, కాంప్లెక్స్ యాంజియోప్లాస్టీస్ కానివ్వండి, పేస్ మేకర్స్ కానివ్వండి, ఇటువంటి ఆపరేషన్లన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. ఎటువంటి గుండె పరంగా ఎటువంటి ఆరోగ్య సమస్యకైనా మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు అండి. థ్యాంక్ యూ. ఓకే సార్, డాక్టర్స్ డే సందర్భంగా కర్నూలు స్టూడియోకి వచ్చినందుకు మీ ఇద్దరికి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.